ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మీకు మద్దతు పలకడానికి ఈ సందర్భంగా మేము మీ శిబిరానికి రావడం ఒక చక్కటి ఇంటరాక్షన్ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. వాస్తవంగా మీరు ఇందాక అన్నట్టు 108 సార్లన్నా 1116 సార్లన్నా మాట మీద నిలబడలేని వ్యక్తి, స్పందించే మనస్తత్వం లేని వ్యక్తి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు మీరు ఎంత చెప్పుకున్నా ఎన్నిసార్లు మొరాయించుకున్నా కూడా ఏ మాత్రం కూడా ఆ మార్పు అనేది కనపడదు. నిజాయితీ ఉన్న వ్యక్తులైతే పరిష్కారం కోసం వెతుకుతారు. పరిష్కార మార్గంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టుకుని ప్రభుత్వం నుంచి ఈ విధంగా కొన్ని పాలసీ మార్పులు తీసుకొస్తే బాగుంటుందని మీతో చర్చించుకుని ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చే విధంగా స్పందించాల్సింది పోయి దొంగచాటున 4-5 పిలిపించుకొని అర్ధరాత్రి మీటింగ్లు పెట్టుకుని ఎవరికి సమాచారం అందించకుండా అసలు కనీసం ప్రతిపక్షాలను ఒక రౌండ్ టేబుల్ కోసం ఆహ్వానించి ఏం చేస్తే బాగుంటుంది ఈ సమస్య గురించి అని ఆలోచించలేని వ్యక్తి మనకి దురదృష్టమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇందాక అన్నారు, ఎవరైనా సరే మాకు పర్లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఓకే, పార్టీల పరంగా మిమ్మల్ని విడిదీయాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే మీరు నిరంతరంగా మీరు ప్రజలకి సేవ చేసే భాగంలో మీరు వారధులుగా రాజకీయ నాయకులకి, రాజకీయ వ్యవస్థకి మీరు క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తులు సమాజం కోసం, ప్రభుత్వం కోసం. సో ఇక్కడ పార్టీల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ వ్యక్తుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు అంటున్నానంటే నిలకడగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు ఇచ్చిన మాటకి అసలు ఈ మాట ఇవ్వచ్చా లేదా అని దాదాపు 6-7 నెలలు పవన్ కళ్యాణ్ గారు కసరత్తు చేసిన తర్వాతనే ఆ రోజు ఆ ఉపన్యాసంలో మాట ఇచ్చారు, సిపిఎస్ని రద్దు చేస్తానని. అంతేగాని దొల్లతనంగా ఛాన్స్ దొరికింది కదా అని మీ దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టి పాదయాత్రలు చేసి ఉపన్యాసాలు చెప్పి చివరికి సలహాదారుల ద్వారా నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు పాపం, టెక్నికల్ డీటెయిల్స్ అవి, అందుకని ఏదో మాట ఇచ్చారు ఆ రోజున. ఇప్పుడు జీపీఎస్ అని మళ్ళీ ఓపీఎస్ అని అది కూడా మీ పైన కేసులు పెట్టి, నేను ఒక అధికారి నాకు చెప్పాడు, ముఖ్యమంత్రి గారి షర్టు బాగాలేదని అంటే మాకే భయం వేస్తుంది సార్, షర్టు కొంచెం బాగాలేదంటే మా మీద కూడా కేసు పెడతాడేమో అని. ఆ విధంగా పరిపాలించిన వ్యక్తి నిజంగా మీరందరూ కూడా అసలు మొహమాటం లేకుండా మీరు వ్యతిరేకించాలి. నా పాయింట్ ఏంటంటే ఓకే, మీ స్టాండ్ ఏదో మీరు నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అనేక రాష్ట్రాల్లో ఈ మార్పు ఆల్రెడీ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఈ మార్పు తీసుకురావాలని. అటువంటప్పుడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకి మీరు ఎందుకు ఆయన ఆలోచనలకి మీరు స్పందించాలి, ఎందుకు మీరు వ్యతిరేకించకూడదు? తప్పకుండా వ్యతిరేకించాలి. ఎందుకంటే ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల్ని అవమానపరిచి మిమ్మల్ని ఒక భ్రమలో ఈ పాలసీ కాదు, ఈ పాలసీ అని, ఆ పాలసీ కాదని మళ్ళీ ఈ పాలసీ అని, ఈ బడ్జెట్లో కాదు రాబోయే బడ్జెట్లో నేను ప్రవేశపెడతా అని చెప్పి ఇన్ని మాటలు చెప్పి చివరికి మీరు కష్టపడి అక్కడ సేవ్ చేసుకున్న నిధులను కూడా వాళ్ళే వాడేసుకునే పరిస్థితి తెచ్చుకుంటే ఎందుకు మీరు ఆయన్ని అభినందించాలి నాకు అర్థం కాదు. తప్పకుండా మీరు స్టాండ్ తీసుకోండి. మీరు అంతర్గతంగా మాడుకుంటారా, మీలో మీరు 10 మంది కూర్చుని నిర్ణయం తీసుకుంటారా? 13 లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో ఈ రోజున లేనిపోయిన అలజడి, లేనిపోయిన టెన్షన్ సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పార్టీల పరంగా మేము మిమ్మల్ని వర్గాలుగా వారిగా చీల్చాల్సిన అవసరం మాకు లేదు. కానీ సందర్భం వస్తుంది కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మభ్యపెట్టి మరి కొత్తగా మీ జీవితాల్లో అనవసరమైన టెన్షన్ తీసుకొచ్చినందుకు మీరందరూ కూడా ఏకతాటిపైన నిర్ణయం తీసుకుని ఓటు సందర్భంలో మీరు బలమైన నిర్ణయం తీసుకుంటారు మనస్ఫూర్తిగా మన జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం చాలా లోతుగా మేము అధ్యయనం చేసి ఇది సాధ్యం అని మేము తెలుసుకున్నాకనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా ఆ మాట అన్నారు. ఇదేదో ఆషామాషిగా ఒక రోజు ఏదో ఒక రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి 10 మంది వచ్చి ఆ రోజు కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన స్పందించింది కాదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, దీని గురించి సమాచారం తెప్పించుకోవాలి, అవగాహన తెచ్చుకున్న తర్వాత ఎటువంటి సొల్యూషన్ ఇస్తామో మేము ఆలోచిస్తాం, దాన్ని బట్టి మేము చెప్తాం అన్నారు. కాబట్టి జనసేన పార్టీ ఒకే మాట మీద నిలబడింది, అది మీకు కట్టుబడి ఉంది. ఆ పరిష్కారం కోసం నిజాయితీగా ఇచ్చిన మాట మీద విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం తప్ప పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ చేయం. ఎలక్షన్ల కోసం మేము మాటలు చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాటలోనూ అర్థం ఉంటుంది, దాని వెనక ఖచ్చితమైన నిర్ణయం కూడా ఉంటుందని మీకు ఆ భరోసా ఇస్తూ మమ్మల్ని మీ శిబిరానికి ఆహ్వానించినందుకు
మీరు చెప్పిన అంశాలని తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని, మేము ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతాం. మీరు కూడా ప్రతి పౌరుడికి చక్కటి సేవలు అందిస్తూ గర్వంగా మీరు ప్రభుత్వ అధికారులుగా మీరు ముందుకెళ్ళాలి, సమాజాన్ని మీరు ఇంకా మెరుగుపరచాలని, భవిష్యత్తులో మన ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా చక్కగా పనిచేసుకుందామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.